అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి. ఎంతో శక్తివంతమైన ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన దీపాలను వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పక వెలిగించాల్సిన అత్యంత శక్తివంతమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ దేవీ నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు అమ్మవారికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి. అలాగే నెయ్యి దీపాలు వెలిగించేవారు అమ్మవారికి కుడివైపున దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా దుర్గమ్మ ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి పిండి దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఈ నవరాత్రుల్లో పిండి దీపాలు వెలిగించకపోతే ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకున్నట్టే. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలు తయారు చేసి దీపారాధన చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. పూజ గదిలో 2 దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో తమలపాకు పైన దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. తమలపాకులో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలాగే పార్వతీదేవి కొలువై ఉంటారట. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద కింద 2 తమలపాకులను పెట్టుకోండి. అలాగే రావి ఆకులపైన దీపం వెలిగించిన 1,000,000 జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాము. అయితే విశేషంగా ఈ నవరాత్రుల్లో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఏ దీపం వెలిగించినా సరే దీపం కుందులు నల్లగా ఉండకుండా జాగ్రత్త పడండి. నల్లగా ఉన్న కుందుల్లో దీపారాధన చేస్తే మీ పూజలకు పుణ్య ఫలితం లభించదు. ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజుల పాటు మీ పూజ గదిలో అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. పూజ గదిలో అఖండ దీపం వెలిగిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్మకం. అయితే అఖండ దీపాన్ని వెలిగించలేని వారు ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేసి అమ్మవారికి హారతి సమర్పించండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి. తులసి కోటలో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ కుటుంబానికి సుఖ సంతోషాలు వరిస్తాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే భక్తులు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే అమ్మవారిని పూజించే భక్తులు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటేనే మీ ఇంటికి శుభాలు చేకూరుతాయి. అలాగే ఇంటి గడపలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. అదేవిధంగా ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందాలు వెలువరిస్తాయి. అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో రావి చెట్టు కింద దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దేవతా వృక్షమైన రావి చెట్టులో త్రిమూర్తులతో పాటుగా సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి.
అలాగే అత్యంత శక్తివంతమైన దీపాలలో కామాక్షి దీపం ఒకటి. ఈ దసరా నవరాత్రుల్లో కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతిరోజు మీ పూజ గదిలో వెలిగించండి. దుర్గమ్మ ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపాలలో రాహుకాల దీపాలు ఒకటి. రాహుకాల దీపాలు అంటే రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కసారి రాహుకాల దీపాలను వెలిగించి చూడండి. సాయంత్రం సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి నువ్వుల నూనెతో నిమ్మ దీపాలను వెలిగించండి. ఇలా 9 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ విధంగా రాహుకాల దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. అలాగే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను పాటించాలి. అమ్మవారిని పూజించే భక్తులు ఈ నవరాత్రుల్లో మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా తినకూడదు. ఈ నవరాత్రుల్లో 11 రోజుల పాటు ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని, అలాగే ధనపరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం. ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ మనసులో ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాల నుండి వెంటనే విముక్తి పొందాలనుకుంటే ఆముదంతో అమ్మవారికి దీపారాధన చేయండి. అలాగే వేప నూనెతో అమ్మవారికి దీపారాధన చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆవ నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందుతారు. దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐశ్వర్య దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్య దీపం అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పును పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేయాలి. ఈ ఐశ్వర్య దీపానికి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. అలాగే ఈ నవరాత్రుల్లో వెండి వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మన ఇంటి సింహద్వారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం లేదా బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు. మన శాస్త్రాల ప్రకారం ఈ దసరా నవరాత్రుల్లో ఆగ్నేయ దిశలో దీపారాధన చేస్తే చాలా శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఈ దసరా నవరాత్రుల్లో అన్నపూర్ణ దేవిని కూడా పూజిస్తారు. కాబట్టి ఈ నవరాత్రి సమయంలో మీ వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే అన్నపూర్ణదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ఆహార కొరత ఏర్పడకుండా మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల 11 రోజుల పాటు మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దసరా నవరాత్రుల్లో ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.